వీళ్ళు ఇంటింటికి తిరిగేటప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారి తాలూకా వచ్చాం, పవన్ కళ్యాణ్ గారి తాలూకా వచ్చాం, లోకేష్ గారి తాలూకా వచ్చామని చెప్పారు. నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అన్నారు. నీకు నెలకి 1,500 అని చెప్పారు. ఏది ఆ ఆడబిడ్డనిది? 20 నెలలు అయింది కదా, ఏది ఆడబిడ్డనిది అని నేను అడుగుతూ ఉన్నాను. మరి ఇప్పుడు ఆ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఎక్కడా కనిపించట్లేదే, ఆ మంగళగిరి ఎమ్మెల్యే గారి తాలూకా వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదే, ఆ కుప్పం ఎమ్మెల్యే గారి తాలూకా వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదే. ఏమైపోయారు వీళ్ళంతా? మహిళలు ఇప్పుడు వీళ్ళు కనిపించక ఈ హామీలు ఇచ్చిన వాళ్ళందరూ ఏమైపోయారు? ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదు, ఇచ్చిన బాండ్స్ అలా మా దగ్గరే ఉండిపోయాయి అని చెప్పి లబోదిబో అంటూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనుంది. మళ్ళీ మన బడ్జెట్ లో తీసుకుంటే పయ్యావుల కేశవ్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, సంక్షేమం గురించి ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి గారి హృదయానికి అత్యంత సన్నిహితమైన అంశం సంక్షేమము అంటూ చాలా పెద్ద డైలాగ్ చెప్పారు. దాన్ని చూసి లోపలదంతా చదివేసరికి ఏదో మహిళలకి చాలా ఉపయోగపడే ఉంటాయి కావాలి, చాలా సంక్షేమం చేసేస్తారేమని రాష్ట్ర మహిళలందరూ కూడా ఎంతగానో ఆశపడితే చూసేసరికి అందులో ఏమీ లేవు. అందుకే నేను అడుగుతూ ఉన్నాను, అంతగా ముఖ్యమంత్రి గారి హృదయానికి సన్నిహితమైన సంక్షేమము అనే అంశాన్ని ఎందుకు ఈ రోజు గాలికి వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు అని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను. ఈ రోజు తీసుకుంటే ఆడబిడ్డ నిధి ఒక్కొక్క మహిళకి 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి నెలకి ఎంత ఇస్తామన్నారు? 1,500 రూపాయల చొప్పున, అంటే ఏడాదికి 18,000 రూపాయల చొప్పున ఇస్తాను, మీకు అండగా ఉంటాను అని చెప్పడమే జరిగింది. అది ఇప్పుడే కాదు, ఎప్పుడో మహానాడు నుంచి చెప్తూ ఓదరగొడుతూ వస్తూ ఉండే పరిస్థితి. దీనికోసం సాంగ్స్ పాడడం జరిగింది, ఎన్నో యాడ్స్ వేయడం జరిగింది, ఓదరగొట్టి ప్రచారం చేశారు. ఇప్పుడు తీసుకుంటే 3 బడ్జెట్లు అయిపోయాయి. ఒక ఏడాదికి 32,400 కోట్లు దీనికి అవసరం. 3 ఏడాదులు కలిపితే 97,000 కోట్లు పైగా అవసరం. ఒక్క రూపాయి అయినా దీనికోసం కేటాయించారా? మొన్న ఈ బడ్జెట్ కాక గత బడ్జెట్లు అయితే హోంమంత్రి గారు అయితే ఏకంగా ఈనాడు పేపర్ చూసి ఆడబిడ్డ నిధికి కేటాయించేశాము అని చెప్పారు. మరి ఏది 3వ బడ్జెట్ లో కూడా రూపాయి కూడా కేటాయించని పరిస్థితి మనం చూసాం. నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. ఇప్పుడు 3వ బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఒక్క రూపాయి కూడా దానికి నిధులు కేటాయించని పరిస్థితి. ఈ రోజు జాబ్ క్యాలెండర్ కోసం ఈ రాష్ట్రంలో ఉన్న యువత రోడ్డెక్కి పోరాటాలు చేస్తూ ఉండే పరిస్థితి. అంత దారుణంగా నిరుద్యోగుల్ని మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. అందులో సగానికి పైగా మహిళా నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళని ఎందుకు మోసం చేశారు? ఈ విధంగా మోసం చేసిన మీరు మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతూ ఉన్నాను. ఇది కూడా సంక్షేమమే కదా. మరి ఈ సంక్షేమాలన్నిటికి కూడా లేకుండా నిధులు కేటాయించకుండా చేసి ఇంత దారుణంగా మీ హృదయానికి అత్యంత సన్నిహితమైన అంశమైన ఈ సంక్షేమాన్ని ఎందుకు గాలికి వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే సున్నా వడ్డీ, ఇది మహిళలకి ఎంత దారుణంగా మోసం చేశారు అంటే గతంలో 3 లక్షల వరకు సున్నా వడ్డీ ఎంతో టెన్షన్గా జగనన్న ఇచ్చేవారు. ఈ 10 లక్షల వరకు కూడా సున్నా వడ్డీ ఇస్తానని చెప్పడమే కాకుండా ఎంతగానో నమ్మించి బాండ్స్ లో కూడా సున్నా వడ్డీ కోసం ప్రస్తావించిన పరిస్థితి మనం చూసాము. చూసేసరికి ఎంత దారుణంగా మోసం చేశారంటే కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టుగా ఆ రోజు జగనన్న ఇస్తున్నట్టుగా సున్నా వడ్డీ లేదు, అలాగే ఆసరా లేదు, చేయూత లేదు. ఈ రోజేమో వీళ్ళు ఇస్తానన్న 10 లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణం కూడా లేని పరిస్థితి మనం చూసాం. అలాగే 50 ఏళ్ళకే పెన్షన్, 50 ఏళ్లు దాటిన వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మోసం చేశారు. అందులో మహిళలు మరీ ముఖ్యంగా మోసపోవడం జరిగింది. ఈ రోజుకి 3వ బడ్జెట్ ప్రవేశపెట్టారు, 20 నెలలు గడిచిపోయే, దానికి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించని పరిస్థితి మనం చూసాము. జగనన్న టైంలో చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇలాంటి పథకాలు ఎన్నో ఉండేవి, అవేవి ఈ రోజు రావట్లేదు. ఇప్పుడు కొత్తగా వీలు ఇస్తామనేవి కూడా ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే పండగ కానుకలు, పెళ్లి కానుకలు ఇవన్నీ కూడా పునరుద్ధరిస్తామని చెప్పారు. ఎన్నో పండగలు అయిపోయాయి. పండగ అయిపోతుంది, ఉగాది అయిపోతుంది, రంజాన్ అయిపోతుంది, దసరా అయిపోతుంది, దీపావళి అయిపోతుంది, క్రిస్మస్ అయిపోతుంది, కానీ పండగ కానుకలు లేవు, అలాగే పెళ్లి కానుకలు లేవు. ఏవీ లేకుండా మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనం చూసాము. గతంలో ముఖ్యమంత్రి గారు
అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నీ టంచన్గా అమలు చేస్తూ మేనిఫెస్టోని ఒక బైబిల్లా, ఖురాన్లా, భగవద్గీతలా భావించి అందులో ఉన్న అంశాల్ని 99.5% అమలు చేయడం జరిగింది. బటన్ నొక్కి మహిళల అకౌంట్ లో వేయడం జరిగింది. అప్పుడు ఏమనేవారు? ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏమనేవారు? ఈ బటన్ నొక్కడం అదేమైనా గొప్ప పెద్ద పనా? మూలన కూర్చున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని చెప్పారు. మరి 3 పార్టీలు కలిపి 20 నెలలైనా ఆ మూలన కూర్చున్న ముసలమ్మ చేసే పని ఎందుకు చేయట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే విజనరీ అంటారు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారిది అంటారు. అంత గొప్ప విజనరీ ఆ మూలన కూర్చున్న ముసలమ్మ చేసే పని ఎందుకు చేయలేకపోతుంది అని అడుగుతూ ఉన్నాను. 3 పార్టీలు కలిసిన ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ఆ ముసలమ్మకుండే చావా సత్తా మీకు లేవా? ఎందుకు బటన్ నొక్కి మీరిచ్చిన హామీలు అమలు చేయట్లేదు అని ఈ కూటమిలో ఉన్న పెద్దలకి ప్రశ్నిస్తూ ఉన్నాను. అంత దారుణంగా మహిళలకి మోసం చేశారు, అన్ని వర్గాల ప్రజలకి మోసం చేసిన పరిస్థితి మనం చూసాము. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలకి ఏదో చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను. మళ్ళీ నిన్న మహిళా దినోత్సవ వేడుకల్లో లా అండ్ ఆర్డర్ గురించి ఏదో చాలా గొప్పగా ఉండేట్టుగా మీరు చెప్పడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో గంజాయి, మద్యము, డ్రగ్స్ ఎంత దారుణంగా ఏరులై ప్రవహిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈ రోజు రోజుకి 3-4 మంది మహిళల మీద హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాగే 50-60 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి రోజుకి అని చెప్పి కేసులు నమోదవుతూ ఉండే పరిస్థితి. మరి మహిళలకి రక్షణకి మీరేమి పాటుపడ్డారు? గతంలో ఉన్న దేశ వ్యవస్థని గాలి కొదిలేసిన పరిస్థితి చూసాం. అలాగే ఆ శక్తి యాప్ అని తీసుకొచ్చారు. జగనన్న పెట్టిన దిశ యాప్ కి కాపీ కొట్టి క్రెడిట్ చోరీ చేయడానికి చేశారు తప్ప మీరు కొత్తగా మహిళల రక్షణకు తీసుకున్న నిర్ణయాలేంటి? పోనీ అవి ఏమైనా పని చేస్తున్నాయా? ఈ ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నెంబర్స్ ఏమైనా పని చేస్తున్నాయి అంటే మొన్ననే చూసాం, అమిత్ షా గారు లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారికి. ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నంబర్ 112కి కాల్ చేస్తే 26 నిమిషాల వరకు మీ రాష్ట్రంలో ఉన్న పోలీసులు స్పందించట్లేదు. అయ్యా బాబు రక్షించండి అనేసి మహిళలు మొత్తుకొని ఆ నంబర్ కాల్ చేసినా కూడా 26 నిమిషాల వరకు మీ రాష్ట్రంలో ఉన్న పోలీసులు అక్కడికి వెళ్లి మహిళలకు గాని ప్రజలకు గాని రక్షణగా నిలబడట్లేదు. అదే దేశ యావరేజ్ తీసుకుంటే 18 నిమిషాలు మాత్రమే ఉంది. అది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసం కాకుండా మహిళల రక్షణకి, ప్రజల రక్షణకి ఉపయోగించండి అని చెప్పి గడ్డి పెడుతూ ఒక లేఖ రాయడం జరిగింది. మరి ఇంకా మీ పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇదా మీరు మహిళలకి రక్షణ కోసం వేసే పెద్దపీట?